నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం ఎనీమియా ఇన్ మెన్. అవును, మీరు విన్నది నిజమే, ఎనీమియా ఇన్ మెన్. మామూలుగా ఎనీమియా ఈ పదం ఎప్పుడు వినిపించినా సరే వెంటనే గుర్తొచ్చేది స్త్రీలు, విమెన్, కొన్నిసార్లు గర్ల్స్. చాలామంది అసలు పురుషులకి కూడా ఎనీమియా వస్తుంది, అవును పురుషులకు కూడా వస్తుంది కదా అన్న సంగతి వాళ్ళు గుర్తే చేసుకోరు. ఏదో ఎనీమియా అంటే ఓన్లీ ఉమెన్కి, ఓన్లీ గర్ల్స్కే వస్తుందన్న స్పృహలోకి వెళ్ళిపోతున్నారు అందరూ. రిమెంబర్, ఎనీమియా అనేది బాడీలో ఎర్ర రక్త కణాలు, రెడ్ బ్లడ్ సెల్స్ అవ్వచ్చు, లేదా హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం వల్ల వస్తుంది. సో మన అందరి బాడీలో బ్లడ్ ఉంది, బ్లడ్ ఉన్న అందరి బాడీలో ఆర్బీసీ ఉంటుంది, హిమోగ్లోబిన్ ఉంటుంది. సో ఆ లెక్కన ఎవరి బ్లడ్లో అయినా దీని యొక్క కౌంట్ తక్కువగా ఉండొచ్చు ఫర్ ఎనీ విచ్ రీజన్. సో ఆ రకంగా ఎవరైనా ఎనీమియాతో సఫర్ అవ్వచ్చు. మరి ఎనీమియా అన్నప్పుడల్లా పిల్లలు సఫర్ అవుతున్నారు, వాళ్ళకి బెల్లం తినిపించండి, స్త్రీలు సఫర్ అవుతున్నారు, వాళ్ళకి బెల్లం తినిపించండి, ఐరన్ ఉన్న ఫుడ్ పెట్టండి అంటారు. మరి పురుషులు, మెన్కి ఎవరికైతే ఎనీమియా వస్తుందో వాళ్ళని ఎవరు పట్టించుకోరా? బికాస్ వీ ఆల్వేస్ టాక్ అబౌట్ జెండర్ ఈక్వాలిటీ కదా. అఫ్ కోర్స్ నేను ఎవరిని కూడా సర్కాస్టిక్గా ఏం అనట్లేదు, జస్ట్ టు మేక్ షూర్ దట్ వీ గెట్ ది అవేర్నెస్ అవుట్ ఆఫ్ ఇట్. మనం ఎప్పుడు కూడా జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడతాం. మరి అలాంటప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అన్నప్పుడు అందరూ సమానంగా ఆరోగ్యంగా ఉండాలిగా. హెల్తీగా ఉండడానికి అందరికీ సమాన అవకాశాలు క్రియేట్ చేయాలి, సమానమైన ఎన్వైర్న్మెంట్ని కూడా క్రియేట్ చేయాలిగా. మరి అలాంటప్పుడు ఎనీమియాతో పురుషులు కూడా సఫర్ అవుతున్నప్పుడు ఎంతసేపు ఫోకస్ అంతా స్త్రీల మీద, పిల్లల మీద పెడుతున్నారు కానీ పురుషుల మీద ఎందుకు పెట్టట్లేదు? బికాస్ మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఈజ్ స్టిల్ మెన్. సో వాళ్ళు వీక్గా ఉంటే వాళ్ళు చేసే వర్క్ అంత ఎఫిషియెంట్గా ఉండదు. సో ఆబ్వియస్లీ వచ్చే అవుట్పుట్ అంత బాగా ఉండదు. సో ద పిక్చర్ వుడ్ బి కంప్లీట్లీ డిఫరెంట్ ఆల్ టుగెదర్. అండ్ హెన్స్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు నో అబౌట్ ది సినారియో ఆఫ్ ఎనీమియా ఇన్ మెన్. సో వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? లెట్స్ గో డీప్ ఇన్ టు ద టాపిక్ నౌ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఎనీమియా ఇన్ మెన్ అనే అంశం గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం, ఈ అంశం వార్తల్లోకి ఎందుకు వచ్చింది? రీసెంట్లీ క్రిటిక్స్ హ్యావ్ సెడ్ దట్ anemia among adolescent girls and boys and women has been studied extensively, but anemia in men has been largely ignored. అంటే ఈ ఎనీమియా అనే అంశం లేదా ఎనీమియా వల్ల జనాలు ఎలా సఫర్ అవుతున్నారు, ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నారు అనేది కౌమార దశలో అడాలసెన్స్ అంటే ఏంటి, వాళ్ళు ఎప్పుడైతే ప్యూబర్టీ రీచ్ అవుతారో ఆ 12-13 ఇయర్స్ నుంచి ఏదైతే 18-19 ఇయర్స్ వరకు ఏదైతే గ్రోత్ ఫేజ్ ఉంటుందో ఆ ఏజ్లో ఉన్న బాయ్స్ అవ్వచ్చు, ఆ ఏజ్లో ఉన్న గర్ల్స్ అవ్వచ్చు, అంటే కౌమార దశలో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు, అలానే స్త్రీలు, వీళ్ళు ఎలా సఫర్ అవుతున్నారు, వీళ్ళని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది ఎనీమియా వల్ల, వీళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క లైఫ్లో డిఫరెంట్ చేంజెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అనే అంశాల గురించి ఎంతసేపు చర్చ జరుగుతూ ఉంది. కానీ పురుషులు ఏ విధంగా సఫర్ అవుతున్నారు లేదా వాళ్ళ మీద ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది అనేది ఎవరూ పట్టించుకోలేదు. సో దీనికి సంబంధించి రీసెర్చ్లు కానీ డాక్టర్లు కానీ అందరూ కూడా చెప్పేది అదే, వాళ్ళు మనుషులే, వాళ్ళకి కూడా హెల్త్ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళ బాడీలో కూడా రక్తం ఉంది, వాళ్ళ బాడీలో కూడా రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువ ఉండే అవకాశం ఉంది. సో అందుకని వాళ్ళ గురించి కూడా మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది అని వాళ్ళందరూ ఇప్పుడు ఒక ఇష్యూని రేస్ చేస్తున్నారు. అండ్ దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్ అండ్ దాట్స్ వై వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇట్. ఎనీవేస్, డోంట్ వరీ, మన ఎనీమియా గురించి క్లియర్గా తెలుసుకుందాం. బట్ హియర్ ఈజ్ అ పిక్చర్ విచ్ క్లియర్లీ సేస్ ఎనీమియా అమాంగ్ మెన్ ఇన్ ద స్టేట్స్. మన భారతదేశంలో ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఎనీమియాతో సఫర్ అవుతున్న పురుషులు ఎక్కువగా ఎక్కడున్నారు, లేదా ఎనీమియాతో సఫర్ అవ్వకుండా ఉండని పురుషులు ఏ రాష్ట్రాలు ఎక్కువ ఉన్నారని గమనిస్తే ఏ స్టేట్స్లో ఎనిమిక్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బీహార్లో ఇండియాలోనే ఎక్కువ మంది ఉన్నారు, తర్వాత వెస్ట్ బెంగాల్ లేదా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, తర్వాత జార్ఖండ్, తర్వాత మేఘాలయ, తర్వాత ఒడిషా. సో ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది నార్త్ ఈస్టర్న్ పార్ట్ లేదా ఆ ఈస్టర్న్ పార్ట్ బెల్ట్ ఏదైతే ఉందో అక్కడ అందరూ కూడా ఎనిమిక్గా ఉన్నారు. ఇఫ్ యూ టాక్ అబౌట్ స్టేట్స్ వేర్ ద ఎనిమిక్ మెన్ ఆర్ ద లోయెస్ట్, అంటే అందరికన్నా తక్కువ ఉన్న రాష్ట్రాలు ఏవి అంటే మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, గోవా, కేరళ. జస్ట్ అవేళగా మనం బీహార్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, మేఘాలయ అన్నప్పుడు అంతా నార్త్ ఈస్టర్న్ అనుకున్నాం. బట్ ఇక్కడ క్వైట్ ఐరానికల్ ఏంటంటే మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ ఇవి ఎక్స్ట్రీమ్ నార్త్ ఈస్ట్లో ఉన్నాయి. అక్కడ ఎనిమిక్ మెన్ అనే వాళ్ళు ఎక్కువ మంది లేరు. అలానే గోవా, కేరళ ఈ రెండు కూడా వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, అండ్ కేరళ ఆబ్వియస్లీ టు బి స్పెసిఫిక్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉంది. ఈ విధంగా మీరు గమనిస్తే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కూడా మిడిల్లో ఉన్నాయని చెప్పవచ్చు ఆఫ్ ద స్పెక్ట్రమ్. ఈవెన్ నార్త్ ఇండియన్ స్టేట్స్ ఏవైతే పంజాబ్ అవ్వచ్చు, హిమాచల్ ప్రదేశ్ అవ్వచ్చు, ఈవెన్ రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఇవన్నీ కూడా మిడిల్ ఆఫ్ ద స్పెక్ట్రమ్లో ఉన్నాయి. బట్ వాట్ ఆర్ బి ద థింగ్, మెన్ కూడా ఎనీమియాతో సఫర్ అవుతారు. దట్ ఈస్ ద థింగ్ దట్ వీ నీడ్ టు పుట్ ఇన్ టు అవర్ మైండ్స్. మన మెదడులోకి వాటిని చొప్పించాలి. పురుషులు కూడా ఎనీమియాతో సఫర్ అవుతారు. మీరు అనొచ్చు ఎనీమియా అనేది చాలా కామన్ అయిపోయింది కదా, కామన్ కోల్డ్ అనేది ఎంత కామనో ఎనీమియా కూడా అంత కామన్ అయిపోయింది. బికాస్ ద ఫుడ్ దట్ వీఆర్ ఈటింగ్, ద డైట్ దట్ వీఆర్ ఫాలోయింగ్, మనం తింటున్న ఆహారం అంత ఆరోగ్యకరంగా లేదు కాబట్టి ఈ ఎనీమియా అనేది కామన్ అయిపోయిందని చాలామంది చెప్తారు. బట్ దట్స్ నాట్ ద ఓన్లీ థింగ్. దెర్ ఆర్ సమ్ వెరీ కీ ఫ్యాక్ట్స్, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ దట్ వీ నీడ్ టు టాక్ అబౌట్.
ఒకవేళ మన ఎనీమియాకి సంబంధించిన ఫ్యాక్ట్స్ గమనిస్తే లాన్సెట్ గ్లోబల్ హెల్త్ అనే మ్యాగజైన్ ఏమని చెప్తుందంటే ఇట్ రివీల్డ్ దట్ నియర్లీ 1 in 4 men, ప్రతి 4 పురుషుల్లో ఒకళ్ళు ఎనీమియాతో సఫర్ అవుతున్నారు. అండ్ అది కూడా ఏ ఏజ్ గ్రూప్లో అంట, 15 to 54 years, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏజ్ ఫర్ ఎనీ కంట్రీ. అఫ్ కోర్స్ విమెన్ పరంగా చూసినా సరే 15 to 54 అనేది ఇంపార్టెంట్. మామూలుగా మాట్లాడితే ఏ ఏజ్లో ఉన్నా సరే ఎవరు కూడా ఏ అనారోగ్యంతో సఫర్ అవ్వకూడదు. బట్ వెన్ వీ టాక్ అబౌట్ విత్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎ నేషన్, విత్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎ కంట్రీ, మనం వర్కింగ్ పాపులేషన్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాము, డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటూ ఉంటాము. బికాస్ దే ఆర్ ద ఫ్యూచర్, వాళ్ళే దేశాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్తారు. బికాస్ ఆ పాపులేషన్ మీదే ఇటు చిన్నపిల్లలైనా లేదు ఎవరైతే యంగ్ పీపుల్ ఉన్నారో వాళ్ళైనా, అలానే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళ మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళల్లో ప్రతి 4 ఒకళ్ళు అనేమియాతో సఫర్ అవుతున్నారు అంటే దట్స్ అ వెరీ బిగ్ థింగ్. బికాస్ మేబీ 4లో ఒకళ్ళు అంటే అంత పెద్ద కనిపించకపోవచ్చు, బట్ ఇఫ్ యూ టాక్ ఇన్ ద పర్సంటేజ్ టర్మ్స్ దట్స్ వెరీ హ్యూజ్. వేర్ అనేమియా అండ్ దట్ టు మైల్డ్, మోడరేట్ ఆర్ సివియర్. సో ఏ కండిషన్లో చూసుకున్నా సరే వాళ్ళకి తక్కువగా ఉందా, కొంచెం అటు ఇటుగా ఉందా, ఎక్కువగా ఉందా అన్న సంగతి పక్కన పెడితే 1 in every 4 men ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఎనీమియా. అలానే హూ ఎస్టిమేట్స్ అంటే ఏంటి, ఎవరు ఎస్టిమేట్ చేస్తున్నారని కాదు, హూ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో వాళ్ళ యొక్క అంచనాల ప్రకారం హూ ఎస్టిమేట్స్ దట్ 42% ఆఫ్ చిల్డ్రన్ లెస్ దాన్ 5 years ఆఫ్ ఏజ్ అండ్ 40% ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ వరల్డ్ వైడ్ ఆర్ ఎనెమిక్. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ వీ ఆల్సో నో ఇన్ జనరల్. ప్రపంచంలో 5 సంవత్సరాల కన్నా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, వాళ్ళలో 42% మంది ఎనెమిక్గా ఉన్నారు. అలానే ఎవరైతే గర్భవతులు ఉన్నారో ప్రెగ్నెంట్ విమెన్, వాళ్ళలో 40% మంది ఎనీమియాతో సఫర్ అవుతున్నారు. ఇట్ కెన్ బీ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ అగైన్, బట్ దట్స్ ద సినారియో. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ 5th నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే NFHS 5, రిమెంబర్ ఈ NFHS 5కి సంబంధించి మనం ఆల్రెడీ ఒక కరెంట్ అఫైర్ ఎపిసోడ్ చేసి ఉన్నాము. ఇఫ్ యూ వాంట్ టు నో మచ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ దిస్ సర్వే, ఇక్కడ లింక్ ఇస్తాము, ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వకండి. ఏదైతే నేను ఈ సర్వే ప్రకారం మనకు తెలుస్తుంది ఏంటంటే ఇట్ ఫౌండ్ దట్ 3 out of 10 men ఇన్ రూరల్ ఏరియాస్ వర్ ఎనెమిక్. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 10 మంది పురుషులలో 3 ఎనీమియాతో సఫర్ అవుతున్నారు. ప్రివేలెన్స్ ఆఫ్ ఎనీమియా వాజ్ మోర్ ఇన్ రూరల్ ఏరియాస్ దాన్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఆ లెక్కను చూసుకుంటే ప్రతి 10 మందిలో అర్బన్ ఏరియాస్లో ఇద్దరు 1 or 2 పీపుల్ లేదు 1 or 2 మేల్ ఆర్ ఎనెమిక్, బట్ రూరల్ ఏరియాస్లో 3 out of 10, అంటే ఆల్మోస్ట్ 33% పీపుల్ రూరల్ ఏరియాస్లో ఎనీమియాతో సఫర్ అవుతూ ఉన్నారు. సో దాట్స్ అ వెరీ బిగ్ నెంబర్ అండ్ హెన్స్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ఇట్. నౌ కమ్స్ ద క్వశ్చన్ విచ్ యూ ఆర్ వెయిటింగ్ సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ ద వీడియో. మీరు ఎప్పటి నుంచి ఏంటి అని ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ సమయం రానే వచ్చింది. ఏంటంటే అసలు ఎనీమియా అంటే ఏంటి, వాట్ ఈజ్ ఎనీమియా? లెట్స్ ట్రై టు ఫైండ్ ఇట్ అవుట్. ఎనీమియా ఈజ్ అ కండిషన్ ఇన్ విచ్ ద నెంబర్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ or the hemoglobin concentration within them is lower than normal. నార్మల్గా ఒక పర్సన్ బాడీలో ఎంతైతే ఎర్ర రక్త కణాలు, రెడ్ బ్లడ్ సెల్స్ లేదా ఎరిథ్రోసైట్స్ ఉండాలో అంతగా ఉండకపోయినా, లేదు హిమోగ్లోబిన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంతైతే బ్లడ్లో ఉండాలో అంత లేకపోయినా ఆ పర్సన్ని ఎనీమిక్ పేషెంట్ లేదా ఎనీమియాతో సఫర్ అవుతున్న పర్సన్గా గుర్తిస్తారు. హిమోగ్లోబిన్ ఈజ్ నీడెడ్ టు క్యారీ ఆక్సిజన్. రెడ్ బ్లడ్ సెల్స్ గురించి మనకి ఎనీవేస్ తెలుసు, బట్ హిమోగ్లోబిన్ చాలామంది హిమోగ్లోబిన్ తగ్గిపోయింది అంటూ ఉంటారు. బట్ యాక్చువల్గా హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది అన్న సంగతి మనలో చాలామందికి తెలియదు. ఇఫ్ యూ టాక్ అబౌట్ దాట్, హిమోగ్లోబిన్ ఈజ్ నీడెడ్ టు క్యారీ ఆక్సిజన్. ఇక్కడ ఇంకో విషయం చాలామంది ఇప్పటికీ అర్థం చేసుకునే విషయం ఏంటంటే మనలో చాలామంది దీన్నే రెస్పిరేషన్ అనేసుకుంటున్నారు. రెస్పిరేషన్ వేరు, బ్రీతింగ్ వేరు. గాలి పీల్చడం వదలడాన్ని బ్రీతింగ్ అంటారు. ఇట్ ఈస్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ రెస్పిరేషన్, వెరాజ్ రెస్పిరేషన్ ఈజ్ నథింగ్ బట్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ ద ఫుడ్ విచ్ హ్యాస్ బీన్ డైజెస్టెడ్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్ అండ్ బికాస్ ఆఫ్ విచ్ దేర్ విల్ బీ రిలీజ్ ఆఫ్ ఎనర్జీ. మన ఆహారం తీసుకుంటున్నాం కదా, మనం ఫుడ్ తిన్నా లేదా ఏదైనా తాగితే ఎనర్జీ వస్తుంది అని అంటాం. యాక్చువల్గా ఫుడ్ తింటే ఎనర్జీ రాదు. మనం ఏదైతే ఫుడ్ని డైజెస్ట్ చేసుకున్నామో ఆ డైజెస్ట్ అయిన మెటీరియల్ని ఎప్పుడైతే మనం గాలి పీల్చి ఆక్సిజన్తో దాన్ని బ్రేక్ డౌన్ చేస్తామో అప్పుడు ఎనర్జీ వస్తుంది. సో మన బాడీలో ఉన్న ప్రతి సెల్కి ఎనర్జీ కావాలి. రిమెంబర్, మన బాడీలో ఉన్న ప్రతి కణం, చాలామంది మళ్ళీ ఆక్సిజన్ అనగానే మొత్తం ఆక్సిజన్ బ్రెయిన్కి వెళ్ళిపోతుంది అని అనుకుంటారు. నో, మన బాడీలో తల నుండి కాళ్ళ దాకా ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎవ్రీ సెల్ నీడ్స్ ఆక్సిజన్ ఫర్ ఇట్స్ వర్కింగ్. సో మనం గాలి పీల్చుకున్నప్పుడు ఆక్సిజన్ ఏదైతే ఉందో లంగ్స్లోకి వెళ్తుంది. ఆ లంగ్స్కి హార్ట్ ఆర్టరీస్తో కనెక్ట్ అయి ఉంటాయి. సో ఆర్టరీస్, వెయిన్స్ రెండు కూడా ఉంటాయి. సో ఆ విధంగా ఏదైతే లంగ్స్లోని అల్వియోలే దాకా ఆక్సిజన్ వెళ్తుందో దానికి బ్లడ్ వెజల్స్ యొక్క నెట్వర్క్ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో బ్లడ్ వస్తూ ఆక్సిజన్ ఏదైతే అల్వియోలే దగ్గర ఉందో దాన్ని తీసేసుకుంటుంది. సో బ్లడ్లో ఏముంది? హిమోగ్లోబిన్ ఉంది.
హిమోగ్లోబిన్కి ఆక్సిజన్ అంటే చాలా ఇష్టం. సో హిమోగ్లోబిన్కి ఆక్సిజన్ అంటే చాలా చాలా ఇష్టం. మేబీ చెప్పాలంటే ప్రేమ. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎఫినిటీ టువర్డ్స్ ఆక్సిజన్. సో అది వెళ్తూ వెళ్తూ ఆక్సిజన్ తీసుకుని వెళ్ళిపోతుంది. హార్ట్ ఏం చేస్తుంది? బ్లడ్ని పంప్ చేస్తూ ఉంటుంది. ఎలా అయితే వ్యవసాయం పంట పొలాల్లో పంప్ సెట్లు ఏ విధంగా అయితే పనిచేస్తాయో, గ్రౌండ్లో ఉన్న వాటర్ని పైకి తీసుకొచ్చి పొలంలోకి పంప్ చేస్తుందో, అలా మన బాడీలో ఉన్న డీఆక్సిజనేటెడ్ బ్లడ్, అంటే ఏ బ్లడ్లో అయితే ఆక్సిజన్ లేదో దానిని పైకి తెచ్చుకుని, ఏదైతే లంగ్స్లో అలివేలో ఉన్న ఆక్సిజన్ అది ఆల్రెడీ తెచ్చుకుందో హిమోగ్లోబిన్ ద్వారా, మళ్ళీ మొత్తం ఆక్సిజనేట్ చేసేసి బ్లడ్ని మళ్ళీ తిరిగి బాడీలో ఉన్న అన్ని సెల్స్కి పంపిస్తుంది త్రూ బ్లడ్ వెసల్స్. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. ఐ హోప్ నౌ ద పిక్చర్ ఇస్ కంప్లీట్లీ క్లియర్. సో అందుకని హిమోగ్లోబిన్ ఉంటేనే బాడీలో ఆక్సిజన్ అనేది అన్ని పార్ట్స్కి చేరుతుంది, నాట్ ఓన్లీ జస్ట్ టు ద బ్రెయిన్. సో ఇఫ్ యూ హ్యావ్ టూ ఫ్యూ ఆర్ అబ్నార్మల్ రెడ్ బ్లడ్ సెల్స్, సో మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువగా ఉన్నా, లేదా హిమోగ్లోబిన్ ఉండాల్సిన కాన్సన్ట్రేషన్ లేకపోయినా, ఇన్ ఎనీ విచ్ వే ఇట్ ఇస్ కాల్డ్ అనీమియా కదా. సో ఆ విధంగా హిమోగ్లోబిన్ కావాలి. అట్ ద సేమ్ టైం ఏవైతే రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయో అవి ఉండాల్సిన కౌంట్ కన్నా తక్కువ ఉన్నా, లేదు అవి అబ్నార్మల్గా ఉన్నా, అంటే అవి వేరే షేప్లో ఉన్నా, అప్పుడు దే ఆర్ నాట్ ఏబుల్ టు వర్క్ ఇన్ అ ప్రాపర్ కండిషన్ ఆర్ నాట్ ఇనఫ్ హిమోగ్లోబిన్, దేర్ విల్ బి అ డిక్రీస్డ్ కెపాసిటీ ఆఫ్ ద బ్లడ్ టు క్యారీ ఆక్సిజన్ టు ద బాడీ టిష్యూస్. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే బాడీస్ టిష్యూస్ అన్నారు. మీరు అనొచ్చు మాస్టారు మీరు సెల్ అన్నారు, ఇక్కడ టిష్యూస్ అంటున్నారని. కంగారు పడాల్సింది ఏమీ లేదు ప్రజలారా, బికాస్ టిష్యూ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్. కొన్ని సెల్స్ కలిస్తే ఒక టిష్యూ అవుతుంది, కొన్ని టిష్యూస్ కలిస్తే ఒక ఆర్గన్ అవుతుంది, కొన్ని ఆర్గన్స్ కలిస్తే ఒక ఆర్గన్ సిస్టమ్ అవుతుంది, కొన్ని ఆర్గన్ సిస్టమ్స్ కలిస్తే ఒక ఆర్గానిజం అవుతుంది, కొన్ని ఆర్గానిజమ్స్ కలిస్తే ఒక కమ్యూనిటీ అవుతుంది, కొన్ని కమ్యూనిటీస్ కలిస్తే ఒక పాపులేషన్ అవుతుంది. అలా ఒక దేశంలో 140 కోట్లు ఉంటే అది ఇండియా అవుతుంది. నౌ లుక్ ఎట్ దిస్ పిక్చర్ కేర్ఫుల్లీ. సో ఇక్కడ ఏవైతే రెడ్గా కనిపిస్తున్నాయో మీకు, దోస్ ఆర్ ద రెడ్ బ్లడ్ సెల్స్, ఆర్బీసీ, వాటిని ఎరిథ్రోసైట్స్ అని కూడా అంటుంటారు. అండ్ ఇఫ్ యూ సీ ద వైట్ వన్స్, దే ఆర్ ద వైట్ బ్లడ్ సెల్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ ద ల్యూకోసైట్స్. ఇక్కడ మీరు గమనించినట్టయితే వైట్ బ్లడ్ సెల్స్ ఇక్కడ కూడా 3-4 ఉన్నాయి, ఇక్కడ కూడా 3 ఉన్నాయి, బాగానే ఉంది. కానీ రెడ్ బ్లడ్ సెల్స్ రెడ్ కలర్లో ఏవైతే ఉన్నాయి ఇక్కడ ఉందని ఇక్కడ లేవు, విచ్ క్లియర్లీ టెల్స్ us that the number of red blood cells is very less. సో ఎవరి బాడీలో అయితే పరిస్థితి ఈ విధంగా ఉందో దే ఆర్ గుడ్, దే ఆర్ ఇన్ నార్మల్ కండిషన్. కానీ ఎవరి బాడీలో బ్లడ్లో పరిస్థితి ఏ విధంగా ఉందో దే ఆర్ ఎనీమిక్. నౌ కమ్స్ వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు వచ్చి ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, మాస్టారు ఇప్పటిదాకా ఎనీమియా అంటే ఏంటో మాకు క్లియర్గా తెలియదు, ఇప్పుడు తెలిసిపోయింది, కానీ ఎనీమియా ఎలా వస్తుంది అని అడుగుతారు. లెట్స్ ట్రై టు ఫైండ్ ఇట్ అవుట్. వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఎనీమియా? The most common causes of anemia include nutritional deficiencies which include iron deficiency. మనలో చాలామంది ఆహారాన్ని తీసుకుంటారు. వీ కన్జ్యూమ్ ఎ లాట్ ఆఫ్ ఫుడ్. యాక్చువల్గా చెప్పాలి అంటే మనం తినాల్సిన తిండి కన్నా ఎక్కువగానే తినేస్తున్నాం అని చెప్పాలి. అందుకే కదా ఎప్పుడో ఒక మహానుభావుడు ఒక మాట అన్నాడు, ఏకభుక్తే యోగి, ద్విభుక్తే భోగి, త్రిభుక్తే రోగి. అంటే ఒకసారి తిన్నవాడు యోగితో సమానం, 2 సార్లు తిన్నవాడు సుఖంగా ఉండేవాళ్ళతో సమానం, 3 సార్లు తిన్నవాడు రోగితో సమానం అని. బికాస్ మన బాడీకి టెక్నికల్గా చెప్పాలంటే 3 సార్లు తిండి అవసరం లేదు. యాక్చువల్గా ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తినేవాడు ఇంకా ఆరోగ్యంగా ఉంటాడేమో, రాదర్ దాన్ టైమ్లీ 3 సార్లు తినేవాళ్ళు. బట్ వాట్ ఎవర్ వీ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ సెట్ అ రొటీన్ ఫర్ అవర్ సెల్స్, సో వీ హ్యావ్ టు ఫాలో ఇట్, బికాస్ బయాలజికల్గా మనం అలానే డెవలప్ అవుతూ వస్తున్నాం కాబట్టి. బట్ వాట్ ఎవర్ బి ద థింగ్, మనం తింటున్న చాలా ఫుడ్స్లో న్యూట్రియంట్స్ అనేవి లేవు. ప్లీజ్ డూ రిమెంబర్ దట్. ద మోస్ట్ నెగ్లెక్టెడ్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ హెల్త్. మనం దేని గురించి అయితే ఎక్కువగా మాట్లాడుకోవాలో దాని గురించి ఎప్పుడూ మాట్లాడము, దేని గురించి అయితే ఎక్కువగా మాట్లాడకూడదో దాని గురించి ఎక్కువగా మాట్లాడతాం. దేని గురించి మాట్లాడడం మనం? హెల్త్ గురించి మాట్లాడడం, మంచి గురించి మాట్లాడడం, మంచి గురించి ప్రస్తావించాం. కానీ దేని గురించి ఎక్కువగా మాట్లాడతాం? పక్కన వాళ్ళ గురించి చాలా బాగా మాట్లాడతాం మనం, పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారని చాలా బాగా మాట్లాడతాం మనం. బట్ వాట్ ఆర్ బి ద థింగ్, కమింగ్ బ్యాక్. సో మన ఫుడ్లో న్యూట్రియంట్ డెఫిషియన్సీస్లో మరీ ముఖ్యంగా ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటే వాళ్ళు ఎనీమియాతో సఫర్ అవుతారు. దట్ విల్ బీ అ మేజర్ కాజ్ ఫర్ దట్. దో డెఫిషియన్సీస్ ఇన్ ఫోలేట్ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సచ్ యాజ్ మలేరియా, tuberculosis which is in short called as TB, HIV, human immunodeficiency virus and parasitic infections. సో ఈ విధంగా ఒకవేళ ఎవరైనా పర్సన్ వీటిలో దేనితోనైనా సఫర్ అవుతూ ఉన్నా లేదా సఫర్ అయినా కూడా వాళ్ళ బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోతాయి, రెడ్ బ్లడ్ సెల్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. అలానే ఇక్కడ మీరు ఈ ఫోలేట్ అంటే ఏంటి అని అనుకోవచ్చు. ఇట్స్ నథింగ్ బట్ బి విటమిన్. రిమెంబర్, కొంతమంది దాన్ని విటమిన్ అంటారు, కొంతమంది దాన్ని వైటమిన్ అంటారు. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. ఈ ఫోలేట్ని కొన్నిసార్లు ఫోలాసిన్ అని కూడా అంటూ ఉంటారు. అండ్ రిమెంబర్, విటమిన్ బి ఈజ్ నాట్ జస్ట్ వన్ సింగిల్ వైటమిన్. ఉదాహరణకి మీరు ఏ విటమిన్ తీసుకున్నారు అనుకోండి, దెర్ ఈజ్ ఓన్లీ ఏ. కానీ మీరు బీని తీసుకున్నట్టయితే B1, B2, B6, B12 ఇలా డిఫరెంట్ బి విటమిన్స్ ఉన్నాయి. అండ్ హెన్స్ సమ్టైమ్స్ మీరు జాగ్రత్తగా మార్కెట్లో గమనించినట్టయితే బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ అంటారు, నాట్ జస్ట్ బి విటమిన్ టాబ్లెట్స్ అని అంటారు. బికాస్ ఆ బీలో ఏవైతే డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉన్నాయో అవన్నీ కూడా లభిస్తాయి దాంట్లో.
సో ఏదైతే నేను స్పెషల్గా B12 డెఫిషియన్సీ కూడా ఇట్ కాజెస్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ హిమోగ్లోబిన్. అండ్ టు బి స్పెసిఫిక్, విటమిన్ B12 ఏదైతే ఉందో దానివల్ల కూడా ఎనేమియా పెరిగే అవకాశం ఉంది. బట్ ఏదైతేనే ఒకవేళ ఒక పర్సన్ మలేరియాతో సఫర్ అవుతుందో అలా కూడా ఎఫెక్ట్ అవుతారు. ఇక్కడ చాలామంది మళ్ళీ పారాసైటిక్ దగ్గరకు వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. పారాసైటిక్ ఈజ్ నథింగ్ బట్ ఎవరైతే ఇంకోళ్ళ మీద డిపెండ్ అవుతున్నారో వాళ్ళనమాట. సింపుల్గా కొంచెం అటు ఇటుగా ఉన్న ఎగ్జాంపుల్, బట్ అర్థమయ్యేది ఏంటంటే, ఉదాహరణకి మనం ఎప్పుడైతే చిన్నగా ఉంటామో, మనం ఎప్పుడైతే మన సొంత కాళ్ళ మీద మనం నిలబడలేమో, మనం ఎప్పుడైతే మన సొంతంగా ఒక పని చేసి డబ్బులు సంపాదించలేమో, మనం అప్పుడు ఎవరో ఒకరి మీద ఆధారపడతాం. ఇట్ మైట్ బీ ఫర్ ఫుడ్, ఇట్ మైట్ బీ ఫర్ షెల్టర్, ఎనీథింగ్. సో మనం ఎప్పుడైతే వాళ్ళ మీద ఆధారపడతాం, ఇట్స్ టెక్నికల్లీ పారాసైటిక్. అయినో ఈ ఎగ్జాంపుల్ చూసి ఏంటి మాస్టర్ ఇలాంటి ఎగ్జాంపుల్ ఎవరైనా ఇస్తారా అని, బట్ జస్ట్ అర్థం అవడం కోసం చెప్తున్నాం. సో మనం బ్రతకడానికి ఒకవేళ మనం వేరే జీవి మీద ఆధారపడితే, ఆ జీవి కష్టపడి ఏదైతే తెచ్చుకుంటుందో దానిని మనం కొంచెం తీసుకుంటే దట్స్ కాల్డ్ పారాసైటిక్. ఉదాహరణకి మన బాడీలో చాలా బ్యాక్టీరియల్ వైరస్లు ఉండొచ్చు కదా, ఎస్పెషల్లీ వైరస్ ఉందనుకోండి. వైరస్ అనేది ఎంత తెలియగలదంటే, అది బయట ఉన్నప్పుడు ఒక నాన్ లివింగ్ ఆర్గానిజంలో ఉంటుంది. ఎప్పుడైతే ఒక లివింగ్ ఆర్గానిజం లోపలికి దూరుతుందో అది కూడా ఒక లివింగ్ ఆర్గానిజంలో మారిపోతుంది. ఎలా? ఈ లివింగ్ ఆర్గానిజం ఏదైతే ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేస్తుందో దాన్ని బేస్ చేసుకుని దీని బాడీలో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని అది తీసేసుకుంటుంది, అది హ్యాపీగా గ్రో అవుతుంది, అది హ్యాపీగా రిప్రొడ్యూస్ చేసుకుంటుంది, చేయాల్సిన పనులన్నీ చేసేస్తుంది. సో అలా అనమాట. అలా ఏవైతే ఇన్ఫెక్షన్స్ వస్తాయో వాటిని పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ అంటాయి. రిమెంబర్, మీ జీవితంలో కూడా ఒకవేళ ఎవరైనా పారాసైటిక్ పీపుల్ ఉంటే వాళ్ళని వెంటనే మీ జీవితం నుంచి తొలగించండి. ఒకవేళ పారాసైట్కి సంబంధించి మీకు ఇంకా క్లియర్గా అర్థం కాలేదు అనుకుంటే ఆస్కార్ విన్నింగ్ మూవీ పారాసైట్ని చూడండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి? ఓకే, అనేమియా అంటే ఏంటో తెలిసింది, అనేమియా ఎందుకు వస్తుందో తెలిసింది, కానీ అనేమియా ఒక పర్సన్కి వస్తే సిమ్టమ్స్ ఏంటి, ఏమేమి ఉంటాయి సిమ్టమ్స్? లెట్స్ ట్రై టు ఫైండ్ ఇట్ అవుట్. ఇట్ ఇంక్లూడ్స్ ఫెటీగ్, వీక్నెస్, డిజీనెస్, డ్రౌజినెస్. సో బేసిక్గా మనిషి యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేవి పడిపోతాయి. ఫెటీగ్ అంటే అలసట, వీక్నెస్ అంటే ఎనీవేస్ మనకు తెలుసు నీరసం, డిజీనెస్ లేదా డ్రౌజినెస్ అంటే మత్తుగా ఉండడం. సార్ నాకు నిద్ర వస్తుంది సార్ ఇలా అంటూ ఉంటారు కదా. సో దే ఆర్ ఇన్ డ్రౌజినెస్. సో ఈ విధమైన లక్షణాలు ఉంటాయి. బికాస్ ద బాడీ ఈజ్ నాట్ ఏబుల్ టు గెట్ ఆక్సిజన్. మన బాడీలో ఉన్న ఏవైతే సెల్స్, టిష్యూస్ ఉన్నాయో, ఏవైతే ఆర్గన్స్ ఉన్నాయో వాటికి దక్కాల్సినంత ఆక్సిజన్ దక్కట్లేదు. సో ఎప్పుడైతే ఆక్సిజన్ దక్కదో గుర్తుంది కదా, ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. సో ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వదు కాబట్టి ఆబ్వియస్లీ బాడీ వీక్గానే ఉంటుంది. చిల్డ్రన్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్ ఎస్పెషల్లీ వల్నరబుల్ బికాస్ ఒకటి వాళ్ళ బాడీ యొక్క డెవలప్మెంట్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. చిల్డ్రన్ ఎనీవేస్ వాళ్ళ బాడీ ఫస్ట్ 7-8 ఇయర్స్లో చాలా ఎక్కువగా గ్రో అవుతూ ఉంటుంది, ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ టాకింగ్ అబౌట్ ఉమెన్ అండ్ దట్ టు స్పెసిఫికలీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకో లైఫ్కే జన్మనిస్తున్నారు. సో ఆబ్వియస్లీ అక్కడ కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా జరగాలి, బాడీ ఎక్కువగా స్ట్రగుల్ అవుతూ ఉంటుంది లేబర్ కోసం, అండ్ హెన్స్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు విత్ అన్ ఇంక్రీస్డ్ రిస్క్ ఆఫ్ మెటర్నల్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ. సో ఉమెన్కి మరీ స్పెసిఫిక్గా ప్రాబ్లం ఏంటంటే, ఒకటి వాళ్ళు ఆల్రెడీ అనేమియాతో సఫర్ అవుతున్నారు, అండ్ కొన్నిసార్లు ఇట్ మైట్ ఈవెన్ లెడ్ టు మెటర్నల్ మోర్టాలిటీ, సమ్టైమ్స్ ఈవెన్ లీడ్ టు చైల్డ్ మోర్టాలిటీ. అంటే కొన్ని పరిస్థితులలో తల్లి మరణించవచ్చు, కొన్ని పరిస్థితులలో శిశువు మరణించవచ్చు, కొన్ని దురదృష్ట పరిస్థితులలో ఇద్దరు కూడా మరణించవచ్చు. దాట్స్ హౌ డేంజరస్ అనేమియా ఇస్, ఈవెన్ దో ఇట్ డజంట్ లుక్ లైక్ దాట్. వెల్, here is a picture which again talks about few symptoms of anemia. మన కళ్ళు ఏవైతే ఉన్నాయో అవి పచ్చగా అయిపోతాయి. మీరు అనొచ్చు ఏంటి పచ్చకామరలు వచ్చిందా అని. నో, పచ్చకామరలు వస్తేనే అవి పచ్చగా అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఎనీమియా ఉన్నా సరే అది ఎల్లోగా అయ్యే అవకాశం ఉంది. హార్ట్, ఇక్కడ ఎప్పుడు మనకి చెస్ట్ పెయిన్ వస్తూ ఉంటుంది, అలానే హార్ట్ అటాక్కి కూడా దారితీసే అవకాశం ఉంది. ఇఫ్ యూ టాక్ అబౌట్ స్ప్లీన్, ఇక్కడ కిడ్నీ మీద ఉంటుంది, స్ప్లీన్ ఎన్లార్జ్ అయ్యే అవకాశం ఉంది. స్కిన్ కూడా కొంచెం పింకిష్ కలర్లో అటు ఇటు ఉండకుండా ఎల్లోయిష్ కలర్ అయ్యే అవకాశం ఉంది. అలానే మన ఇంటెస్టైన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి, ఎస్పెషల్లీ మన స్టూల్స్ ఏవైతే పాస్ చేస్తాం, లేదు సింపుల్గా చెప్పాలంటే ఫీకస్ ఏదైతే ఉంటుందో దాని కలర్ మారే అవకాశం ఉంది. మజిల్స్ చాలా వీక్గా ఉంటాయి. ఈవెన్ దో మీరు ఎంత ఫుడ్ తిన్నా, మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా, ట్రై చేసినా కూడా మీకు స్టిల్ ఆ వీక్నెస్ అనేది తెలుస్తుంది. మీ మజిల్స్ అంతా బాగా పర్ఫామ్ చేయవు. అలానే రెస్పిరేటరీ పరంగా, మన లంగ్స్ పరంగా, లేదు రెస్పిరేటరీ ట్రాక్ట్కి సంబంధించి గమనిస్తే షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, అంటే మనం ఎప్పుడు కూడా అలా ఒక ఫుల్ బ్రీత్ తీసుకోలేం. షార్ట్నెస్ అంటే మీరు బ్రీత్ ఫుల్గా తీసుకోలేరు, ఒకవేళ తీసుకున్నా కూడా అది కంప్లీట్ బ్రీత్ కాదు. అలానే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ గమనించినట్టయితే కొన్నిసార్లు కళ్ళు తిరిగి పడిపోతారు కూడా. అండ్ ఆబ్వియస్లీ ఫెటిగ్, అలసట, నీరసం అవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ఎనీమియా. నౌ కమ్స్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ ఆల్ టిల్ నౌ సార్. నౌ కమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ విచ్ ఇస్ హౌ టు ట్రీట్, ఎలా ట్రీట్ చేయాలి. వైల్ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఈజ్ ద మోస్ట్ కామన్ ఫామ్, అంటే
ఐరన్ లేకపోవడం వల్ల ఏదైతే ఎనీమియా వస్తుందో దట్ ఈస్ ద మోస్ట్ కామన్. మనం ఇందాక తెలుసుకున్నాం కదా, ఏదర్ రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువ ఉన్నా, హిమోగ్లోబిన్ యొక్క కాన్సన్ట్రేషన్ తక్కువ ఉన్నా, లేదు విటమిన్ లోపం వల్ల, లేదా న్యూట్రియంట్స్ లోపం వల్ల, ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి కదా ఎనీమియా రావడానికి. దాంట్లో ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఎనీమియా వస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అండ్ ఇట్ ఈస్ రిలేటివ్లీ ఈజీ టు ట్రీట్ త్రూ డైటరీ చేంజెస్. అంటే ఎవరికైతే న్యూట్రియంట్స్ లోపం వల్ల, లేదా ఐరన్ అనే ఒక ఎలిమెంటల్ డెఫిషియన్సీ లేదా న్యూట్రియం డెఫిషియన్సీ వల్ల ఎనీమియా వస్తుందో, వాళ్ళు ఫుడ్ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నట్టయితే డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు. వెనక్కి ఇన్ ద సెన్స్ మళ్ళీ ఎనీమియా లేకుండా వెళ్ళిపోవచ్చు అని. అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనీమియా రిక్వైర్ హెల్త్ ఇంటర్వెన్షన్స్ దట్ మే బీ లెస్ యాక్సెసిబుల్. అంటే అది హిమోగ్లోబిన్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, లేదా ఆర్బీసీ రిలేటెడ్ అయి ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళ బాడీలో నిజంగానే ఫస్ట్ నుంచి ఆర్బీసీ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వట్లేదు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు దానికి? సో దానికి మెడికల్ ట్రీట్మెంట్ అనేది కావాలి. అలానే కొన్నిసార్లు ఆర్బీసీ అనేది సరిగ్గా ఉండదు. సికిల్ సెల్ ఎనీమియా అంటూ ఉంటారు. అంటే సెల్ ఏదైతే నార్మల్ షేప్లో ఉండాలో ఆ షేప్లో ఉండదు, సికిల్ షేప్లో ఉంటుంది. అందుకని ఆ పేరు అలా వచ్చింది, సికిల్ సెల్ ఎనీమియా అని. సో అలాంటి వాటికి ఇది సరిపోదు. అఫ్ కోర్స్ ఇది కావాలి, బట్ అట్ ద సేమ్ టైం మెడికల్ ఇంటర్వెన్షన్ కూడా కావాలి దానికి. సో దీని యొక్క ఇంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? వై వీ నీడ్ టు ఫోకస్ అపాన్ ఎనీమియా అని అంటే, ఇట్ ఎఫెక్ట్స్ కాగ్నిటివ్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్ ఇన్ చిల్డ్రన్ అండ్ రెడ్యూసెస్ ప్రొడక్టివిటీ ఇన్ అడల్ట్స్. సో ఎనీమియా ఎవరికి వచ్చినా సరే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్, బికాస్ ఎస్పెషల్లీ పిల్లల్లో అయితే వాళ్ళకి ఫిజికల్ డెవలప్మెంట్ సరిగ్గా జరగదు, కాగ్నిటివ్ అంటే మెంటల్గా వాళ్ళ డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగదు. ఎనీమియా ఈజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ బోత్ పూర్ న్యూట్రిషన్ అండ్ పూర్ హెల్త్. ఎక్కడైతే జనాలు ఎక్కువగా ఎనీమియాతో సఫర్ అవుతున్నారో ఇట్ క్లియర్లీ టెల్స్ దట్ అక్కడ వాళ్ళ ఆరోగ్యం అంతగా బాగాలేదు అని. సో ఆరోగ్యం బాగాలేదు అంటే వన్ మేజర్ రీజన్ మైట్ బి బికాస్ ఆఫ్ వాళ్ళకి ఆరోగ్యకరమైన ఆహారం దొరకట్లేదు. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారాన్ని వాళ్ళు యాక్సెస్ చేయలేకపోతున్నారు అంటే బికాస్ వాళ్ళ దగ్గర వనరులు అంత బాగా లేవు. కాబట్టి వాళ్ళు వనరులను తెచ్చుకోలేకపోతున్నారు అంటే బికాస్ దాన్ని యాక్సెస్ ఎఫర్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర అంతగా డబ్బులు లేవు. కాబట్టి వాళ్ళు డబ్బులు లేవు అని అంటున్నారంటే బికాస్ దే ఆర్ లివింగ్ ఇన్ పావర్టీ. కాబట్టి సో ఇండియాలో ఎక్కువగా పావర్టీ ఎక్కడుంది? బీహారు, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిషా. మనం బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్లో చూసామా? ఈ అనీమియాతో సఫర్ అవుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఎక్కడున్నారు? బీహారు, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిషా. సో దట్ క్లియర్లీ టెల్స్ ద స్టోరీ. ఇట్ కెన్ ఆల్సో ఇంపాక్ట్ అదర్ గ్లోబల్ న్యూట్రిషనల్ కన్సర్న్స్ సచ్ యాజ్ స్టంటింగ్ అండ్ వేస్టింగ్, లో బర్త్ వెయిట్ అండ్ చైల్డ్హుడ్ ఓవర్ వెయిట్ అండ్ ఒబెసిటీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎనర్జీ టు ఎక్సర్సైజ్. సో మీరు ఎక్సర్సైజ్ చేయాలి అంటే ప్రతి సెల్, ప్రతి టిష్యూలో, ప్రతి ఆర్గన్లో ఎనర్జీ ఉండాలి. దిస్ ఈజ్ నాట్ అబౌట్ యస్ ఐ ఆమ్ ఇన్ ఫుల్ జోష్. ఆ ఎనర్జీ కాదు, మీ బాడీలో ఎనర్జీ ఉండాలి, మీ బాడీలో ఉన్న సెల్స్లో ఎనర్జీ ఉండాలి. ఎప్పుడైతే ఆ ఎనర్జీ లేదో ఆటోమేటిక్గా అవి సరిగ్గా పని చేయలేవు, బికాస్ దానివల్ల మీకు ఎప్పుడు ఆ టైర్డ్నెస్ని ఫీల్ అవుతూ ఉంటారు. సో అలానే వాళ్ళకి సరిగ్గా గ్రోత్ కూడా జరగదు. స్కూల్ పర్ఫార్మెన్స్ ఇన్ చిల్డ్రన్ అండ్ రెడ్యూస్డ్ వర్క్ ప్రొడక్టివిటీ ఇన్ అడల్ట్స్ డ్యూ టు ఎనీమియా కెన్ హ్యావ్ ఫర్దర్ సోషల్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్స్ ఫర్ ద ఇండివిజువల్ అండ్ ఫ్యామిలీ. చాలామంది అసలు ఈ ఆస్పెక్ట్ని పట్టించుకోరు. ఎంతసేపు చాలామంది అనుకుంటారు హెల్త్ బాగా లేకపోతే ఏముంది, మహా అయితే హాస్పిటల్కి వెళ్తాము, డాక్టర్ గారికి చూపిస్తాము, కొన్ని లక్షల రూపాయలు కట్టేస్తాము. ఒకవేళ ఐటీ ఎంప్లాయ్ అయితే ఎనీవేస్ వాళ్ళు ఇన్సూరెన్స్ ఇచ్చేస్తారు, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే వాళ్ళు ఇన్సూరెన్స్ ఇచ్చేస్తారు, కాబట్టి మాకేం ప్రాబ్లం లేదు, సో పిల్లాడు తింటే తిన్నాడు లేదా పోతే పోయిందని వదిలేస్తారు. బట్ దట్స్ నాట్ ద ఓన్లీ థింగ్. ఇప్పుడు ఉదాహరణకి మీరు సరిగ్గా ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నారు అనుకోండి, కేవలం మీ బాడీ మీద ఎఫెక్ట్ అవుతుందా? నో, మీ పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండదు. కాబట్టి మీరు ఆఫీస్కి వెళ్ళినా కూడా అక్కడ ప్రొడక్టివ్గా వర్క్ చేయలేకపోతారు. ఎప్పుడైతే మీరు ప్రొడక్టివ్గా ఆఫీస్లో వర్క్ చేయలేకపోతారో అప్పుడు ఆబ్వియస్లీ మీకు ప్రమోషన్స్ అనేవి తొందరగా రావు. మీకు ప్రమోషన్స్ అనేవి తొందరగా రావట్లేదు కాబట్టి మీకు శాలరీ హైకులు కూడా అంత తొందరగా రావు. మీకు శాలరీ హైకులు రావట్లేదు కాబట్టి చుట్టుపక్కల ఉన్న జనాలు, గుర్తుంది కదా, మనుషులు పక్కన వాళ్ళ గురించి చాలా బాగా మాట్లాడతారు ఫ్రెండ్స్. అందుకని సో వాళ్ళు ఎంత పని చేసినా ప్రమోషన్ ఇవ్వట్లేదంట అంటే వాడికి పని రాదు అని వాళ్ళు డిసైడ్ చేసేస్తారు. అందుకని ఈ విధంగా సమాజంలో కూడా నాట్ ఓన్లీ జస్ట్ ఇన్ ద హెల్త్ పర్స్పెక్టివ్, సోషల్ పర్స్పెక్టివ్లో, పర్సనల్ పర్స్పెక్టివ్లో, ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో అన్ని రకాలుగా కూడా ఆ పర్సన్ సఫర్ అవుతారు. అండ్ ఆబ్వియస్గా అలాంటి పరిస్థితుల్లో మీరు 10 మంది దగ్గరికి వెళ్ళి మాట్లాడలేకపోతారు. 10 మంది దగ్గరికి వెళ్ళి మాట్లాడిన పరిస్థితి వస్తే మెల్లిమెల్లిగా లోన్లీనెస్ వస్తుంది. లోన్లీనెస్ నుంచి యాంగ్జైటీ రావచ్చు, డిప్రెషన్ రావచ్చు. డిప్రెషన్ వచ్చినందుకు మళ్ళీ మీ పర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది అండ్ దెన్ ఇట్ బికమ్స్ ఎ డెవస్టేటింగ్ డిస్ట్రక్టివ్ సైకిల్. ఇంకేం కావాలి? సో ఆబ్వియస్గా ఇప్పుడు వచ్చే క్వశ్చన్ ఏంటి, గవర్నమెంట్ ఏమీ చెయ్యట్లేదా? డెఫినెట్లీ గవర్నమెంట్ తన బాధ్యత ఏదైతే ఉందో అట్లీస్ట్ మొత్తం కాకుండా కొంచెమైనా ట్రై చేస్తుంది కదా ఫుల్ఫిల్ చేయాలని. సో ఆ పరంగా గవర్నమెంట్ ఇప్పటివరకు ఎటువంటి స్కీమ్స్ని తీసుకొచ్చింది, లేదా ఎటువంటి ప్రోగ్రామ్స్ని లాంచ్ చేసింది అని గమనిస్తే అనీమియా ముక్త్ భారత్, అంటే మన భారతదేశంలో అసలు ఎవ్వరూ కూడా ఎనీమియాతో సఫర్ అవ్వకూడదు అని ఒక స్కీమ్ తీసుకొచ్చింది.
It is a strategy with the target to reduce anemia in women, children and adolescents in a life cycle approach. సో ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే మహిళల గురించి ప్రస్తావిస్తున్నారు, పిల్లల గురించి ప్రస్తావిస్తున్నారు, కౌమార దశలో ఉన్న అమ్మాయిల అబ్బాయిల గురించి ప్రస్తావిస్తున్నారు, కానీ ఎంఈఎన్ మెన్ అనే కేటగిరీని వాళ్ళు మర్చిపోయారు. ద హోల్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ వాజ్ దాట్ అసలు మెన్లో అనీమియా అనే అంశం గురించి ఎవరు ప్రస్తావించట్లేదు అని. ఇట్ ఇంక్లూడ్స్ టెస్టింగ్ ఆఫ్ ఎనీమియా యూజింగ్ డిజిటల్ మెథడ్స్ అండ్ పాయింట్ ఆఫ్ కేర్ ట్రీట్మెంట్. సో ఎవరు సఫర్ అవుతున్నారు, దాన్ని ఎలా ట్రీట్ చేయాలనే అంశం కూడా ఈ ఎనీమియా ముక్త భారత్లో ఉంది. అండ్ దిస్ ఇస్ ద లోగో ఆఫ్ ఎనీమియా ముక్త భారత్. అలానే పోషణ్ అభియాన్, పోషణ్ అంటే నేను తెలుస్తుంది న్యూట్రిషన్ అని. ఇట్ ఈస్ ఎ ఫ్లాగ్షిప్ నేషనల్ న్యూట్రిషన్ మిషన్ టు ఇంప్రూవ్ న్యూట్రిషన్ అమాంగ్ చిల్డ్రన్, ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్. మళ్ళీ ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే నో మెన్. రిమెంబర్, ఇక్కడ నేను ప్రతిసారి నోమెన్ అనేది మిగతా వాళ్ళని వ్యంగ్యంగా సర్కాస్టిక్గా లెగ్ పుల్ చేయడం అలా ఏం చెప్పట్లేదు. బికాస్ ద పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఈజ్ మనం ఎనీమియా అన్నప్పుడల్లా ఎక్కువగా ఉమెన్, చిల్డ్రన్, అడాల్సెంట్ వాళ్ళ మీదే ఫోకస్ చేస్తున్నాం, కానీ మనం ఒక కేటగిరీని కంప్లీట్గా మర్చిపోయాము. అందుకని నేను మళ్ళీ మెన్ అంటున్నాను, కానీ ఇన్ నోవేర్ ఐఎమ్ ట్రయింగ్ టు డిటోరియేట్ ఆర్ డెరోగేట్ సంథింగ్ లైక్ దాట్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ద పాయింట్. సో ఈ పోషణ అభియాన్ వచ్చేసి పిల్లలు, అలానే గర్భవతులు, అలానే ఎవరైతే పిల్లలకి పాలు ఇస్తున్నారో లాక్టేటింగ్ మదర్స్ వాళ్ళ మీద ఫోకస్ చేసింది. బేసిక్గా న్యూట్రిషన్ ఇవ్వడం అనమాట. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ స్కీమ్, దీన్ని కొన్నిసార్లు ఐసీడిఎస్ అని కూడా పిలుస్తూ ఉంటారు, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. గవర్నమెంట్ ఇంప్లిమెంట్స్ అంగన్వాడీ సర్వీసెస్, ప్రధానమంత్రి మాతృవందన యోజన అండ్ స్కీమ్ ఫర్ అడోలసెంట్ గర్ల్స్ అండర్ ద అంబ్రిల్లా ఆఫ్ ఐసీడిఎస్. ఈ స్కీమ్లో భాగంగానే ఈ 3 స్కీమ్లు అనమాట. ఎప్పుడైనా సరే రిమెంబర్, ఎక్కడైనా అంబ్రిల్లా స్కీమ్ అని పేరు వచ్చింది అని అంటే, ఇప్పుడు ఉదాహరణకి మీరు అంబ్రిల్లాని జాగ్రత్తగా గమనించారనుకోండి, కింద హ్యాండిల్ ఎలా ఉంటుంది, తర్వాత అన్నీ ఇలా వచ్చేస్తాయి. సో బేసిక్గా ఒక స్కీమ్లోనే 3-4 స్కీమ్లు ఒకవేళ భాగం అయితే, అవన్నీ కూడా ఒక్కొక్క థింగ్ని లేదా ఒక్కొక్క థీమ్ మీద ఫోకస్ చేసినట్టయితే దెన్ దట్ బిగ్ స్కీమ్ ఈస్ కాల్డ్ యాజ్ ద అంబ్రిల్లా స్కీమ్. ఇక్కడ ఈ ఐసీడిఎస్ అనేది ఈజ్ ద అంబ్రిల్లా స్కీమ్. దాంట్లో ఈ గవర్నమెంట్ ఏదైతే అంగన్వాడీ సర్వీసెస్ ఉందో అదొకటి, ప్రధానమంత్రి మాతృవందన యోజన అదొకటి, అలానే స్కీమ్ ఫర్ అడల్ట్స్ గర్ల్స్ అదొకటి. ఈ 3 కూడా ఈ ఐసీడిఎస్లో భాగం అనమాట. యాజ్ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ టు అడ్రస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ ఇన్ ద కంట్రీ. మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి? వాళ్ళ బాడీకి ఎంతైతే న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ ఉందో అంతగా ఒకవేళ న్యూట్రియంట్స్ బాడీకి అందకపోతే వాళ్ళ బాడీ ఏ విధంగా అయితే సఫర్ అవుతుందో ఆ కండిషన్ని మాల్ న్యూట్రిషన్ అంటారు. అలానే మిడ్ డే మీల్ స్కీమ్, అఫ్ కోర్స్ ఇది పిల్లలకి సంబంధించింది. అండ్ దెన్ మిడ్ డే మీల్ స్కీమ్, ఇట్ ఈస్ అ స్కూల్ మీల్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా డిజైన్ టు బెటర్ ద న్యూట్రిషనల్ స్టాండింగ్ ఆఫ్ స్కూల్ ఏజ్ చిల్డ్రన్. మీరు ఇక్కడ ఈ చిత్రపటంలో గమనించవచ్చు, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవట్లేదు. సో అందుకు గాను వాళ్ళకి ఆరోగ్యకరమైన ఆహారం ఇప్పించాలి అని చెప్పి వాళ్ళు ఎనీవేస్ స్కూల్కి వస్తారు, సో అక్కడే వాళ్ళకి ఆహారం ఇద్దామని. అలానే కొన్నిసార్లు బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ స్టూడెంట్స్ అసలు స్కూల్కి రారు. సో కనీసం స్కూల్కి వచ్చి చదువుకోలేకపోయినా అట్లీస్ట్ ఆరోగ్యకరమైన ఆహారం కోసమైనా వాళ్ళు స్కూల్కి వస్తారు అని చెప్పి సో మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయబడింది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ క్యాంపెయిన్స్ లేదా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఇంత డిస్కస్ చేశాం కదా, వాట్స్ నెక్స్ట్? మరి భవిష్యత్తుకి సంబంధించి ముందుకు దారి ఏంటి అని గమనిస్తే, బయోలాజికల్ వ్యూ పాయింట్. మెన్ ఆర్ నాట్ సో లైక్లీ టు బి ఐరన్ డెఫిషియన్సీ యాజ్ మెన్ డు నాట్ లూజ్ ఐరన్ ఇన్ ఎవ్రీ మంత్ త్రూ మెన్స్ట్రుయేషన్. ఈవెన్ దో ఇందాక మన మెన్ గురించి అంతగా చెప్పిన వన్ రీజన్ మనం మెన్ గురించి ఎందుకు అంత ఫోకస్ చేయట్లేదు అంటే, బికాస్ ఉమెన్ యాక్చువల్లీ ఎక్కువగా సఫర్ అవుతారు న్యాచురల్గా అండ్ దట్ టు బయోలాజికల్గా. బికాస్ వి నో దట్ ఉమెన్ ఎక్స్పీరియన్స్ అ ఫేస్ కాల్డ్ మెన్స్ట్రుయేషన్, బికాస్ ఆఫ్ విచ్ వన్ దే లూజ్ సమ్ బ్లడ్ అండ్ అట్ ద సేమ్ టైం దానివల్ల వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ కూడా ఎక్కువగా అయిపోతుంది. అందుకని విమెన్ ఎక్కువగా ఈ ఐరన్ డెఫిషియన్సీ కానీ లేదా ఎనీమియాతో సఫర్ అవుతుంటారు. సో అందుకని కూడా మెన్ గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. In fact, men do not lose iron unless they are bleeding from somewhere or have some abnormal hemoglobin like thalassemia or sickle cell anemia. అంటే ఎయిదర్ వాళ్ళు తలసేమియాతో సఫర్ అవుతుందా, లేదు సికిల్ సెల్ అనీమియాతో సఫర్ అవుతుందా, లేదు వాళ్ళ బాడీ నుంచి ఒకవేళ బ్లడ్ ఎక్కడైనా లీక్ అవుతూ ఉన్నా కట్స్ వల్ల, అలాంటి సినారియోలో తప్పితే ఇన్ జనరల్గా మెన్ ఎక్కువగా బ్లడ్ లూజ్ అవ్వరు. సో వాళ్ళు ఎక్కువగా ఎనీమియాతో సఫర్ అయ్యే అవకాశమే లేదు. అందుకనే ఫస్ట్ ప్లేస్లో వాళ్ళ గురించి ఎక్కువగా డిస్కషన్ లేదు. బట్ ఈవెన్ దెన్ కన్సిడరింగ్ ద రీసెంట్ నెంబర్స్ విచ్ ఆర్ షోన్ బై సమ్ రీసెర్చ్, వాళ్ళని కూడా కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో అన్న డిస్కషన్ వచ్చింది. అందుకు మనం ఈ కరెంట్ అఫైర్ డిస్కస్ చేస్తున్నాం. And proper nutrition, the need of the hour is to increase the diversity of foods to improve iron and vitamin intake in men without chemicals. సో మనం ఇప్పుడు న్యూట్రియంట్ ఇంటేక్ని పెంచమన్నాను కదా అని వెంటనే వే ప్రోటీన్ తీసుకోండి, మజిల్ పెంచండి. వే ప్రోటీన్ గివ్స్ యూ మజిల్ మాస్. జిమ్కి వెళ్ళే వాళ్ళందరూ వే ప్రోటీన్ తీసుకోండి. వెల్, ఐఎమ్ నాట్ ఎ న్యూట్రిషనిస్ట్,
వెల్ ఐ డోంట్ నో వెదర్ వే ప్రోటీన్ రియలీ వర్క్స్ ఆర్ నాట్, బట్ టెక్నికల్గా కెమికల్స్ లేకుండా ఏ విధంగా అయితే వాళ్ళ బాడీలో న్యూట్రియంట్స్, రిమెంబర్ వెన్ యూ టాక్ అబౌట్ న్యూట్రియంట్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, మైక్రోన్యూట్రియంట్స్, ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మన బాడీకి కావాలి. మీరు ఎంతసేపు చిప్స్ అవే తింటున్నారు అనుకోండి, మీరు ఓన్లీ మీ బాడీకి కార్బోహైడ్రేట్స్ని ఇస్తున్నారు. మీరు ఒకవేళ కార్బోహైడ్రేట్స్ తీసుకున్న యూస్ చేయట్లేదు అనుకోండి, దెన్ దే కన్వర్ట్ ఇంటూ ఫ్యాట్స్. సో బేసిక్గా మీరు కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్సే బాడీకి ఇస్తున్నారు, కానీ ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, మైక్రోన్యూట్రియంట్స్ లాంటివి ఇవ్వట్లేదు. సో అందుకని మీరు అన్ని రకాల ఆహారాన్ని తీసుకోవడానికి ట్రై చేయండి. బికాస్ ఇఫ్ యూ డోంట్ ట్రీట్ యువర్ బాడీ వెల్ రైట్ నౌ, దెన్ డెఫినెట్లీ యువర్ బాడీ విల్ ట్రీట్ యూ ఇన్ సచ్ ఎ వే దట్ యూ విల్ రిగ్రెట్ ఫర్ షూర్. మీరు మీ బాడీని ఇప్పుడు సరిగ్గా చూసుకోకపోతే తర్వాత మీ బాడీ మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది. అందుకు రిమెంబర్, మీరు ఏం పని చేసినా చేయకపోయినా, ఒకవేళ చెయ్యాలి అని అనుకున్నా, చేసే పనిలో ఉన్నా, మీకు అన్నిటికంటే ముఖ్యమైనది డబ్బో టైమో కాదు, మీ హెల్త్. హెల్త్ ఉంటే మీరు పక్కన వాళ్ళని అప్పైనా తీసుకొని చేయొచ్చు. హెల్త్ ఉంటే మీరు ఒక 2 గంటలు ఎక్స్ట్రా పని చేసైనా చేయొచ్చు. సో హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ మనీ అండ్ టైం. సో ఆ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హెల్త్ని జాగ్రత్తగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేయండి. బికాస్ అగైన్ సేమ్ థింగ్, మీరు కావాలి అంటే మీకు టైం సరిపోకపోతే మీకోసం ఒక 2-3 పని చేయమని చెప్పొచ్చు, లేదా మీరే ఒక 2-3 అవర్స్ ఎక్స్ట్రా వర్క్ కూడా చేయొచ్చుకోండి కొన్నిసార్లు. లేదు మీ దగ్గర డబ్బులు లేకపోతే మీరు ఎవరైనా అప్పైనా అడగచ్చు, బట్ మీరు హెల్త్ని అలా తెచ్చుకోలేరు. యూ కాంట్ మేక్ సమ్వన్స్ హెల్త్ గెట్ టు యువర్ బాడీ, యూ కాంట్ బ్రింగ్ సమ్వన్స్ మనీ టు యువర్ హెల్త్. అందుకని హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి. అందుకే పెద్దవాళ్ళు అన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యము, హెల్త్ ఈజ్ వెల్త్ అని. ట్రై టు పుట్ దట్ థింగ్ ఇన్ యువర్ మైండ్స్. ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్, సైనింగ్ ఆఫ్.